క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులని మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రపంచమంతా కూడా ఈస్టర్ యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమును గురించి చాలా ఆనందంతో సంతోషంతో మరి సంబరాలు జరుపుకుంటున్న వాస్తవం మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ఇదిగో ఈ దినానే అనగా ఏప్రిల్ 5వ తేదీ ఈ దినానే లేచాడా అంటే ఈ దినానే లేచాడని కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితం ఒక ఆదివారమున ఆయన లేచాడు. అది నిజం. తేదీ ముఖ్యం కాదు, ఆయన లేచాడు అన్నది నిజం. అది ఆనందకరమైనదే. ఎందుకంటే ఒకవేళ ఆయన మరణించిన తర్వాత తిరిగి లేవకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నీతిమంతులం కాలేం. ఆయన మరణించి తిరిగి లేవడం వలన మనం నీతిమంతులమయ్యాము అంటూ రోమపత్రికలో పౌలు రాసిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 4వ అధ్యాయం 25వ వచనం. 4వ అధ్యాయం రోమపత్రిక 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి తర్వాత ఏమన్నాడు? మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. యేసుక్రీస్తుని దేవుడు లేపాడు. మన పాపాల నిమిత్తం అప్పగించబడిన ఆయన ఒకవేళ తిరిగి లేవకపోతే మనం ఎప్పటికీ నీతిమంతులం కాలే. అంటే యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం అప్పగింపబడడం అవసరం, తిరిగి మరలా 3వ దినాన తిరిగి లేవడం కూడా అంతే అవసరం. ఎందుకంటే మన నేరాలన్నింటినీ మన పాపాలన్నింటినీ ఆయన భుజాన వేసుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయనను లేపకపోయి ఉంటే మనం మన పాపాలలోనే ఉంటాం. మనం నీతిమంతులుగా తీర్చబడడానికే ఆయన్ని లేపాడట. చాలా సంతోషం కదండి. ఒకవేళ మన పాపాలన్నీ ఇప్పటికీ మన మీద ఉంటే మన పరిస్థితి ఏంటి? లోకానికి క్షమాపణ లేకపోతే మన పరిస్థితి ఏంటి? కనుక యేసుక్రీస్తు తిరిగి లేవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులరా, ఆ విషయంలో మరి లోకమంతా కూడా ముఖ్యంగా నిన్నటి నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా ఏంటి ఆ న్యూస్ అంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడు లేదా సమాధి చేయబడ్డాడు అనడానికి కొన్ని రుజువులు చూపించాలని కొందరు క్రైస్తవులు తాపత్రయపడుతున్నారు. అందులో ముఖ్యంగా ష్రోడ్ ఆఫ్ తురిన్. నన్ను ఒకసారి స్క్రీన్ మీద చూపించు. ష్రోడ్ ఆఫ్ తురిన్. ఏంటి ష్రోడ్ ఆఫ్ తురిన్ అంటే, యేసుక్రీస్తును సిలువేసినప్పుడు ఆయనను ఒక వస్త్రంతో చుట్టారు. మీకు తెలుసు కదా, మత్తయి సువార్త. పోనీ వచనం చూడండి, బైబిల్లో రాయబడిన ప్రకారం మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 58వ వచనం. పిలాతు నొద్దకు వెళ్ళి, ఎవరు? అరిమత్తయి యోసేపు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. అరిమత్తయి యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. శిలువ మీద నుండి దేహాన్ని దించాడు. ఒక శుభ్రమైన నారబట్టతో చుట్టాడు. అప్పటికే యేసుక్రీస్తు దేహం ఎలా ఉంది? ఛిద్రమైపోయింది కదండి. చెప్పాను, నేను విజయవాడలో చెప్పినట్లున్నాను. యేసుక్రీస్తు కోసం ఉపయోగించిన కొరడా ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, తోళ్ళు చర్మంతో చేసినటువంటి పట్టీలు ఉంటాయండి. పట్టీలు అంటే రోమా ప్రభుత్వం శిక్షలు వేసేటువంటి కొరడా ఎలా ఉంటుంది అనేది మనకు ఒక నమూనా. అదిగోండి చూడండి ఎలా ఉందో. కొరడా నిర్మాణం అలా ఉంటుందట. ఆ తాళ్ళుగా ఉన్నవి చర్మపు పట్టీలు. అందులో పదునైన వస్తువులు ఎన్ని సెట్ చేసి ఉంటాయంటే, చీలలు ఉంటాయట. పైన చూడండి, చీలలు లేదా హుక్స్. ఆ తాళ్ళుకి లేదా ఆ పట్టీలకి హుక్స్ ఉంటాయట. తర్వాత ఇనుప సీసపు గుండ్లు ఉంటాయట. క్రింద మార్కులు చూపించినానా? సీసపు గుండ్లు ఉంటాయట. ఆ తర్వాత అదిగోండి గొర్రె వెన్నుపూస ఎముక ముక్కలు ఉంటాయట. ఆ తర్వాత లోహపు ముక్కలు ఉంటాయట. వాటితో కొడితే మాంసాన్ని చీల్చుకుంటూ వచ్చేస్తుందండి. మాంసాన్ని చీల్చుకుంటూ
దీన్ని చూస్తుంటేనండి ఎంత బాధ అనుభవించి ఉంటాడు మహానుభావుడు, ఎంత శ్రమ అనుభవించి ఉంటాడు మహానుభావుడు. నిన్న రవికిరణ్ అని మన సహోదరుడు ఉన్నాడు, విజయవాడలో మనతో పాటు ఉండేవాడు, మంగళగిరి కూడా వచ్చేవాడు. ఇప్పుడైతే వాళ్ళు మరి చీరాలలో ఉంటున్నారు. అతనికి ఒక చిన్న ఆపరేషన్ జరిగింది విజయవాడలో ప్రశాంతి హాస్పిటల్లో. నిన్న అతన్ని దర్శిద్దాము, మరి చూసి వద్దామని వెళ్ళాను. చాలా బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేసినప్పుడు మత్తేవరట. మరి ఆ గాయంలో దూదిని పెట్టి అలా తిప్పేస్తుంటే భయంకరమైన మంట, బాధ. వెళ్ళగానే అతను అన్న మాట ఏంటంటే కళ్ళంట కన్నీళ్ళు పెట్టుకొని, ఈ చిన్న బాధ నేను భరించలేకపోతున్నాను, అసలు యేసుక్రీస్తు అంత బాధ ఎలాగన్నా భరించాడు అన్నాడు. నిజం కదండి. నాకు కూడా నిన్న ఈ కొరడా గురించి కానీ ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తు పడిన శ్రమను జ్ఞాపకం చేసుకున్నాను. అంత శ్రమ పడ్డాడు మహనీయుడు మన కోసం, అంత శ్రమ పడ్డాడంటే దేహం అంతా చీరేశారండి, మాంసం అంతా లేపేశారండి, ఎముకలు మాత్రమే విరగలేదు అంతే. లేఖనం ప్రకారం ఆయన ఎముకలు విరగకూడదు కనుక ఎముకలు మాత్రమే విరగలేదు, కానీ సొగసు లేదు, స్వరూపం లేదంటే ఎంత తీవ్రంగా కొట్టుంటారు. మనకు అది అర్థం కాదు, ఎందుకంటే మనకు చిన్నటువంటి సినిమాలు, అదే కరుణామయుడి సినిమాని ఒక సినిమా చూసాం కదండి చిన్నప్పుడు. ఎక్కడో రంగు, ముఖం మీద రెండు ఉంటాయి, ఈ పక్క రంగులు, దేహం మీద ఇటొక రంగు 4, మొత్తం లెక్కేసినా కానీ ఏదో ఒక 4-5 దెబ్బలు కనపడినట్టు ఉంటుంది. మనకు కనబడినంత సులువుగా లేదండి, బొమ్మల్లో చూపించినంత సులువు కాదు ఆయన పడినటువంటి శ్రమ, బాధ. చూశారుగా కొరడానే ఎలా ఉందో. అంత శ్రమ పొందినప్పుడు ఆ దేహం అంతా రక్తశక్తం అయిపోతుంది, మాంసపు ముద్దయిపోయి ఉంటుంది కదండి. శిలువ నుంచి దించాడు. దించిన తర్వాత శుభ్రమైన నారబట్టతో చుట్టాడట. ఆ నారబట్ట ఇటీవల దొరికింది అని క్రైస్తవులు సంబరపడుతున్నారు. ఎక్కడ దొరికింది, ఎప్పుడు దొరికిందంటే క్రీస్తు శకం 1343లో ఫ్రాన్స్లో దొరికిందట. ఫ్రాన్స్లోని ఒక ప్రాంతంలో దొరికిందట, ఫ్రాన్స్లో. దానిని ఒక ఆయన చర్చిలో ప్రదర్శించాడు. ఇదిగోండి, ఒక పాస్టర్ గారు చర్చిలో ప్రదర్శించాడు. ఇదిగో యేసుక్రీస్తును సిలువేసినప్పుడు ఆయన దేహానికి చుట్టిన ప్రేత వస్త్రము ఇదే. చూపించున్నాను ఒకసారి. ఒక మనిషి ఆకారము, అది కూడా సిలువేయబడినటువంటి మనిషి ఆకారం లాగా, 2 చేతులు ఇలా కట్టివేసినట్టుగా, అదిగోండి ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా ఒక ఆకారం దాని మీద కనబడుతుంది. ష్రోడ్ ఆఫ్ తురిన్. ఈ క్లాత్ చూపించేసరికి అది ఆ పక్క ఈ పక్క చూడండి ఎలా ఉన్నాయో. అది వైట్ది, ఆ బ్లూ కలర్లో ఉన్నది ఆకారం, ఈ బ్లూ కలర్లో ఉన్న దానిలో ఒక ఆకారం కనబడుతుంది చూడండి. పేత వస్త్రంతో చుట్టారు కదండి. ఆయన ఇలాగ పడుకోబెట్టినప్పుడు, ఆ శవాన్ని అలా చుట్టినప్పుడు ఆ ముద్ర అలా పడిపోయింది, నారబట్ట ఇదిగో అని 1350లో ఒక చర్చిలో దానిని ప్రదర్శించారు. అక్కడ నుండి చర్చ మొదలైంది, దాని మీద పరిశోధనలు మొదలయ్యాయి. చాలామంది ఇది యేసుక్రీస్తుకు చుట్టినటువంటి వస్త్రమే అని ప్రగాఢంగా నమ్ముతూ వస్తున్నారు. కొంతమంది దీన్ని ఫోటో తీసి చర్చిల్లో కూడా పెట్టుకుంటున్నారు. అయితే నిన్న ఏం జరిగిందంటే ఒక ఆయన వీడియో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఈ వస్త్రంలో డిఎన్ఏ టెస్ట్ చేశారట. దీన్ని ప్రస్తుతం ఇటాలియాలోని తురిన్ అనే ప్రాంతంలో ఉంచారు. ఆ ప్రాంతంలో ఉంచారు. దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధనలు జరిగినప్పుడు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇది మొదటి శతాబ్దానికి చెంది ఉండొచ్చు అని కొందరు అభిప్రాయం, లేదు ఇలాంటి నేత మొదటి శతాబ్దంలో లేదు అని కొందరు అభిప్రాయం. ఏదేమైనా ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏ టెస్ట్ చేశారట. డిఎన్ఏ టెస్ట్లో ఏం తేలింది అంటే 40% ఇండియన్ డిఎన్ఏలు ఉన్నాయట అందులో. ఏ డిఎన్ఏలు ఉన్నాయి? ఇండియన్ అంటే భారతదేశానికి చెందిన డిఎన్ఏగా 40% భారతదేశానికి చెందిన డిఎన్ఏగా నిరూపితమైంది. వస్త్రం మీద డిఎన్ఏ ఎలా దొరుకుతుందండి అంటారా? ఏమన్నా మన చేతికి అంటినటువంటి, మరి మన చేతిని ఇలా ముద్ర వేసామంటే మన చేతిలో చిన్నగా ఉన్న కణాలు చాలా రాలుతాయి. అట్లా ఇక్కడ ఒక సర్ఫేస్ మీద ఒక క్లాత్ మీద ఇలా అన్నాను అనుకోండి, నా చేతికి ఉన్నటువంటి ఎన్నో కణాలు రాలుతాయి, అందులోనే డిఎన్ఏ ఉంటుంది. దొంగలను కూడా ఎలా పట్టుకుంటారు? వచ్చినటువంటి కాలి దుమ్ము, వెంట్రుక ఏదైనా కావచ్చు, డిఎన్ఏ అందులో ఉంటుంది. యేసుక్రీస్తు కూడా మీ పాదధూళి దులిపేయండి అని అన్నాడు. చూసారా? ఎందుకు దులిపేయమన్నాడు? ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ఎక్కడైనా చేర్చుకోనకపోతే సువార్త విషయంలో మీరు ఆ పట్టణం వీధుల్లో మీ పాదధూళి దులిపేయండి అన్నాడు. అంటే
పాదధూళి సాక్ష్యం చెబుతుంది. 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ చెబుతున్నది ఏమిటంటే దొంగ కాలి కంటిన దుమ్మును బట్టి అతను ఎవడో చెప్పేయచ్చు అన్నాడు. ఆ దుమ్ములో ఏముంటుంది, ఆ డస్ట్లో ఏముంటుంది? డిఎన్ఏ. ఇప్పుడు ఆ వస్త్రం మీద డిఎన్ఏ ఎలా కనుక్కున్నారంటే, ఇదిగో నా వస్త్రానికి దేహాన్ని చుట్టేశారు కదా, మాంసం ముద్ద కదా, అందుకని దాని డిఎన్ఏ దొరికింది, ఉంది, పరిశోధిస్తున్నారు. కానీ రీసెంట్గా చెప్పింది ఏంటంటే 40% అది ఇండియన్ డిఎన్ఏ. అంతేనండి, ఎంత సంబరపడుతున్నారంటే యేసుక్రీస్తు ఎవరో కాదు, మన ఇండియన్. ఎవరైనా మన ఇండియన్. ఒక ఆయన చాలా సంబరంతో మాట్లాడుతున్నాడు, ఆ వీడియో వేయనన్న ఒకసారి. జీసస్ క్రైస్ట్ కి మన ఇండియాకి ఉన్నది జస్ట్ కనెక్షన్ మాత్రమే కాదు, ఆయన ఒక ఇండియన్ అన్న పచ్చి నిజం ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. ఇటాలీలో సెక్యూర్డ్ గా పెట్టిన ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అంటే జీసస్ చనిపోయినాక ఆయన బాడీని చుట్టిన క్లాత్ మీద సైంటిస్టులు డిఎన్ఏ టెస్ట్ చేస్తే అందులో ఏకంగా 40% ఇండియన్ డిఎన్ఏ దొరికింది. కొంతమంది ఆ క్లాత్ ఇండియాలో తయారైందనో లేక ఇండియన్స్ టచ్ చేశారనో కవర్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి, జస్ట్ ఒక క్లాత్ ని టచ్ చేసినంత మాత్రాన 40% డిఎన్ఏ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వడం సైంటిఫిక్ గా ఇంపాసిబుల్. ఇది పక్కా బ్లడ్ కనెక్షనే. వెస్టర్న్ కంట్రీస్ ఎంత దాచాలని చూసినా దాగని రియాలిటీ ఇది. నాలెడ్జ్ ని పంచిన గౌతమ్ బుద్ధ, ప్రేమను పంచిన జీసస్ క్రైస్ట్, అలాగే ప్రపంచానికి బ్రదర్హుడ్ పంచిన ఇస్లామిక్ సూఫీ సాంప్రదాయాలు, వీటన్నిటి మూలాలు మన ఇండియన్ గడ్డ మీదే ఉన్నాయి. ప్రపంచం మొత్తానికి మన భారతదేశమే ఒక అమ్మ లాంటిది. మతాలు వేరైనా మనందరి మూలాలు ఒకటే. ఈ ఫ్యాక్ట్ తెలిసాక ప్రతి ఇండియన్ కాలర్ ఎగరేసి గర్వపడాల్సిందే. ఏమండి, మాటలు వింటుంటే మనకు కూడా ఒళ్ళు పులకరించేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, యేసుక్రీస్తు మన ఇండియావాడు అనమాట అయితే, అబ్బబ్బబ్బబ్బా యేసుక్రీస్తు మనవాడే అయితే అని ఒక ప్రాంతీయ తత్వం మన హృదయాల్లో నుంచి పొంగిపోర్లు వస్తుంటుంది కదా. మంచి విషయమే కదండి, యేసుక్రీస్తు మన దగ్గర పుట్టాడంటే మంచి విషయమే కదండి అని మీకు అనిపిస్తుంది కదా. గతంలో కూడా యేసుక్రీస్తు ఇండియా వచ్చాడంటే క్రైస్తవులందరూ సంబరాలు చేసుకున్నారు, యేసుక్రీస్తు స్వయంగా ఇండియా వచ్చేసాడు అని. ప్రియులరా, ఈ మాట్లాడే అతను ఎవరో తెలుసా? ఒక హిందూ మత ఛాందస్సువాది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆల్రెడీ గతంలో యేసుక్రీస్తు ఒక తమిళ హిందూ అని నిరూపించాలి, అతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, ఒక బ్రాహ్మణుడు అని నిరూపించాలని తప్పుడు పుస్తకాలు రాశారు. అదేంటండి యేసుక్రీస్తు ఇండియన్ అని అంటే మనకు సంతోషమే కదని మీరు అనుకుంటున్నారేమో. కాదండి, సంతోషం కాదు. ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తు ఇండియన్ అయితే, ఒకవేళ యేసుక్రీస్తు ఇక్కడే పుట్టినవాడైతే అసలు ఆ యేసుక్రీస్తును నమ్ముకోవడం వృధా. ఎందుకంటే ఆయన క్రీస్తు కాదు. యేసు ఈ భూమి మీద, భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టిన వాడే అయితే మనం ఆయన్ని విశ్వసించటం వృధా. ఎందుకంటే లేఖనాలు ఇండియాలో పుట్టిన యేసు గురించి, ఇండియాలో పుట్టే యేసు గురించి చెప్పలేదు. ఎక్కడ పుట్టాలి, రక్షకుడు ఎక్కడ పుట్టాలి, లేఖనం ఎక్కడ లేఖనం ఏం చెప్తుంది? మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం చదవండి, తీనివ్వండి, అందరు తీయాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఎలయనగా యోదయ బెత్లెహేములోనే. క్రీస్తు ఎక్కడ పుట్టాలని లేఖనం చెప్పింది, ఎక్కడ పుడతాడని చెప్పింది? యోదయ బెత్లెహేములోనే. యోదయ దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు. ఇండియా నుంచి వస్తాడా, యోదయ దేశ బెత్లెహేము నుండి వస్తాడా? సాతాను ఎంత తెలివిగా క్రైస్తవులు మోసం చేస్తుంది అంటే, యేసుక్రీస్తు ఇండియాలో పుట్టాడు, యేసు ఇండియాలో పుట్టాడు అని మనం ఒప్పుకుంటే ఆయన లేఖనాల ప్రకారమైన క్రీస్తు కాదు. అలా లేఖనాల ప్రకారమైన క్రీస్తు ఈయన కాదు అని చెప్పడానికే సాతాను ఎత్తుగడ వేసింది. మీరు చెప్తున్నటువంటి లేఖనాలలో అయితే యోదయ దేశ బెత్లెహేమ్ అంది, కానీ ఈయన మూలాలు, ఈయన డిఎన్ఏ చూస్తే ఎక్కడ కనపడుతున్నాయి? ఇండియాలో కనబడుతున్నాయి. కనుక ఈయన క్రీస్తు కాదని కొన్ని కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతీయడానికి సాతాను వేసిన ఎత్తుగడిది. యేసుక్రీస్తు ఇండియనా? యేసుక్రీస్తు బెత్లెహేములో యోదయలో పుట్టాడా? ఎక్కడ పుట్టాడు?
ఎక్కడ పుట్టాడు? ఇకపోతే 40% డిఎన్ఏ ఎవరి డిఎన్ఏతో కలుస్తుందట? ఇండియన్స్తో కలుస్తుందట, భారతీయులతో కలుస్తుందట. అంటే ఆయన బ్లడ్ భారతీయుల బ్లడ్డా? ఆయన ఫ్లెష్ భారతీయుల ఫ్లెషా? మాంసం. ఆయన మూలాలు తండ్రి కానీ తల్లి కానీ ఇండియన్స్ అని చెప్పేస్తున్నారు. తమిళ హిందూ అట, తమిళ హిందువుకి పుట్టాడట, బ్రాహ్మణుడికి పుట్టాడట. ఇప్పుడు ఈ ష్రౌడ్ ఆఫ్ తురిన్లో పెట్టబడినటువంటి ప్రేత వస్త్రం, ఈ వస్త్రం మీద ఏదో డిఎన్ఏ దొరికింది, 40% డిఎన్ఏ దొరికింది అని సంబరాలు చేస్తున్నారు. నిజం చెప్పనండి, డిఎన్ఏ ఎలా దొరుకుతుందో తెలుసా? నా ఫోన్ నేను పట్టుకున్నాను అనుకోండి, నా చేతికి ఉన్న డిఎన్ఏ దీనికి అంటుకుంటుంది. ఇదే ఫోన్ ఇంకొకరు పట్టుకున్నారు అనుకోండి, వాళ్ళ డిఎన్ఏ ఉంటుంది. 100 మంది పట్టుకున్నారు అనుకోండి, 100 మంది డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? దీని మీద ఉంటుంది, ఉండిపోతుంది. ఫారెనిక్స్ నిపుణులను అడగండి చెప్తారు, ఫారెనిక్స్ డిపార్ట్మెంట్ని అడగండి చెప్తారు. ఇప్పుడు ఈ ష్రౌడ్ ఆఫ్ తురిన్ లేదా ఈ ప్రేత వస్త్రం 1343లో దొరికింది. మరి అప్పటి వరకు ఎక్కడుంది ప్రశ్న? అప్పటి వరకు ఎవరు దాచారు? ఈ మధ్య కాలంలో ఒకప్పుడేం ఫ్రాన్స్లో దొరికింది అంటున్నారు. 2 రోజుల క్రితం వచ్చినటువంటి న్యూస్లో అదట సింధు నాగరికత ఇండస్ వ్యాలీలో దొరికింది అంటున్నారు. అంతకుముందేం ఫ్రాన్స్లో దొరికిందన్నావు, ఇప్పుడేమో ఇండస్ వ్యాలీలో దొరికింది అంటున్నావు. ఏది నిజం? 40% ఇండియన్ డిఎన్ఏ ఉందంటున్నావు. అలా అనుకుంటే 60% ఎవరి డిఎన్ఏ? మరి ఎవరి డిఎన్ఏ అది కూడా చెప్పాలి కదా. 40% ఇండియన్ అయితే అతని తండ్రో లేదంటే ఆయన తండ్రో తల్లో ఇండియన్ అనుకోండి, అప్పుడు ఎవరి డిఎన్ఏ ఉండాలి? పూర్తిగా ఎవరి డిఎన్ఏ ఉండాలి? అలా తల్లిదండ్రులు ఇండియన్ అయితే పూర్తిగా ఎవరి డిఎన్ఏ ఉండాలి? మరి 60% ఏమైంది? 40% ఉండడం ఏంటి? గనక ఇవన్నీ కట్టు కథలు, పుక్కిటి పురాణాలు, కల్పించబడిన కథలు. ఏమంటే అలా చెప్పుకుంటే తప్ప అంటే 100% తప్పే. ఎందుకంటే ఆయన్ని గతంలోనే ఏమన్నారంటే ఇండియా వచ్చేసాడు, ఆయన 12 ఏళ్ల వయసులో ఇండియా వచ్చేసాడు అన్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయన ఇండియా వచ్చేసాడని వ్రాసిన, ఆయన ఇండియాలో పుట్టినవాడని రాసిన, ఆయనలో 40% ఇండియన్ డిఎన్ఏ ఉందని రాసిన, ఆయన తమిళంలో హిందువులకు పుట్టినవాడని రాసిన, ఇవన్నీ బైబిలులో చెప్పబడిన యేసుక్రీస్తుకు విరోధమైన క్యారెక్టర్లు, కల్పించబడిన క్యారెక్టర్లు. ఒకవేళ మనం నమ్ముతున్న యేసు నిజంగా ఇండియన్కి చెందినవాడే అయితే, ఇండియాకి చెందినవాడైతే మనం విశ్వసించటమే వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, మనం పరలోకం వెళ్ళం, మన బాప్తిజమం వ్యర్థం. కనుక మనం ఏం చేయాలి? మన రక్షణ వ్యర్థం కాకూడదు. మనం ఏది పడితే అది నమ్మకూడదు. ఇదిగో క్రీస్తుకు అక్కడ ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, గదిలో ఉన్నాడు అని చెబితే మీరేం చేయకూడదు? నమ్మకూడదు. ఇదిగో ఇండియాలో ఉన్నాడని చెప్తున్నారు. ఇప్పుడు ఇదిగో తురిన్ అనే ఆ ష్రౌడ్ ఆఫ్ తురిన్ లేదంటే ఆ ప్రేత వస్త్రం మీద 40% డిఎన్ఏ ఇండియా వాళ్ళదే ఉంది అంటున్నారు. మనం ఏం చేయాలి? కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకండి, గాలికి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోయినట్టుగా కొట్టుకొని పోకండి. ఖచ్చితంగా దీన్ని మనం ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారం ఆయన ఇండియన్ కాదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చూడండి, ఆయన ఎవరో, ఏ గోత్రానికి చెందినవాడు, ఏ గోత్రంలో ఆయన పుడతాడో చూడండి ఒకసారి. 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం. ఏ గోత్రపు సింహం ఆయన? ఏ గోత్రంలో పుట్టాలైనా? యోధా గోత్రంలో పుట్టాలి. యోధా గోత్రపు సింహం. యోధా గోత్రం. యోధా ఎవరు? యాకోబు కుమారుడు యోధా. లేఖనాల ప్రకారం రాజదండం ఎక్కడి నుంచి వస్తుందని రాయబడింది? యోధాలో నుంచి రాజదండం వస్తుంది. కనుక యూదులలో పుట్టాలైన ఆ యూదుడైన ఆయన డిఎన్ఏ యూదుడు. లేఖనముల ప్రకారం రక్షణ అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ సంతానము వలన భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. కనుక లేఖనాలను బట్టి ఆయన ఖచ్చితంగా ఇశ్రాయేలీలలోనే పుట్టాలి. రోమపత్రిక 9వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు వీరివారు
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. శరీరమును బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలీల గురించి అండి. పితరులు వీరు వారు, వీరు ఇశ్రాయేలీలు పై మాటల్లో ఉంటుంది. వీరు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే 12 గోత్రాల వారు. ఆ 12 గోత్రాల వారిలో యోధా గోత్రం ఒకటి. ఆ యోధా గోత్రంలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆయన ఇండియన్ కాదు. ఆయన ఇండియన్ కాదు. లేదండి ఇండియా వచ్చేసాడు అనుకుంటున్నారా? దాని గురించి బైబిల్లో చాలామందికి అండి ఇప్పటికీ తెలియంది ఏంటంటే యేసుక్రీస్తు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఎక్కడున్నాడో బైబిల్ చెప్పలేదని చాలామంది అనుకుంటున్నారు. 12వ ఏట అండి దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడండి. అక్కడేమో ఆయన్ని తల్లిదండ్రులు ఆయన్ని వదిలేసి 3 దినాలు వెళ్ళిపోయారండి, 2 దినాలు. ఆ దేవాలయంలో కూర్చొని బోధకుల మధ్య ప్రశ్నలు అడుగుతున్నాడండి. ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకు తెలుసు, లోకాసువార్త 2వ అధ్యాయంలో ఇదంతా మనకు కనబడుతుంది. అయితే కొంతమంది చరిత్రకారులు ఏం రాశారంటే, నోతువిచ్ అనేవాడు కానీ ఏమండి, తర్వాత ఎవరైనా ఐఏఎస్, వేదవ్యాస్ ఐఏఎస్ కానీ వీళ్ళు ఏమి రాశారంటే, బైబిల్లో 12వ ఏట నుంచి 30వ ఏట వరకు యేసుక్రీస్తు ఎక్కడున్నాడో వ్రాయబడలేదు. ఎక్కడున్నాడో తెలుసా? 12వ ఏట పెళ్లి చేయడానికట్టు ట్రై చేశారట వాళ్ళ అమ్మ నాన్న. 12వ ఏట పెళ్లి చేయడానికి ట్రై చేశారా? నువ్వు చూసావా? నువ్వే ఉన్నావు అక్కడ. పెళ్లి కార్డు నువ్వే కొట్టించావా? పెళ్లి పెద్దవు నువ్వేనా? చూసారా? ఏదో దగ్గరుండి పెళ్లి చేసినట్టు, దగ్గరుండి సంబంధం చూసినట్టు మాట్లాడుతున్నారు. 12వ ఏట పెళ్లి చేయడానికి ట్రై చేస్తే ఎడ్ల బండి మీద పారిపోయి ఇండియా వచ్చాడట. చాలా ఫాస్ట్గా వస్తుంది కదా మరి ఎడ్ల బండి. అంటే గుర్రం మీద వచ్చాడంటే అదొక అందం. ఎడ్ల బండి మీద ఇండియా వచ్చాడట. ఎక్కడ యోధా బెత్లెహేము, ఎక్కడ ఇండియా? అలా ఇండియా పారిపోయి వస్తే అప్పటికున్నటువంటి బౌద్ధ సన్యాసులు, అప్పటికున్నటువంటి ఏదో ఋషులు మునులు వాళ్ళ దగ్గరకు వచ్చి విద్యను అభ్యసించాడట. ఆయన అహింసా సిద్ధాంతాన్ని గౌతమ బుద్ధుడి దగ్గర నేర్చుకున్నాడట. ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్యలతో అక్కడికి వెళ్ళి స్వస్థతలు, అద్భుతాలు చేశాడట. బాగుంది. ఇక్కడ నేర్చుకుని వెళ్ళి అక్కడ స్వస్థతలు, అద్భుతాలు చేస్తే అంటే అక్కడ ఆ యేసు ప్రభు కంటే ఎవరు గొప్పవాళ్ళు అనమాట? గురువు గొప్పవాడా, శిష్యుడు గొప్పవాడా? మీరే చెప్పండి. గురువు గొప్పవాడా, శిష్యుడు గొప్పవాడా? గురువే కదా గొప్పవాడు. అప్పుడు వీళ్ళ దగ్గర నేర్చుకున్నప్పుడు వీళ్ళ శిష్యుడు అతను, అంతేగా? ఆయన వీళ్ళ శిష్యుడు. నేనేమంటానంటే, మీ దగ్గర నేర్చుకున్నవాడు అన్ని అద్భుతాలు చేస్తే మీరేం గాడిదలు వేస్తున్నారని అడుగుతున్నా. మీరు చేయాలిగా. మీరు ఆయన కంటే గొప్పవి చేయాలిగా. మీరే కదా నేర్పారు. మరి మీరెందుకు చేయలేదు? 2, మీ దగ్గర నేర్చుకున్నటువంటి మీ శిష్యుడు ప్రపంచవ్యాప్తం అయ్యాడు. మరి మీరేం చేస్తున్నారు? కథలు ఇవన్నీ. ఆయన 12వ ఏట ఇండియా రావడం తప్పే. ఇదిగో బౌద్ధ సన్యాసుల దగ్గర ఏదో విద్యను అభ్యసించాడు అనడం తప్పే. ఎవరో వచ్చారట నలంద విశ్వవిద్యాలయానికి, వీళ్ళంతా రాశారట తప్పుడు చరిత్ర. కనుక యేసుక్రీస్తు 12వ ఏట బైబిలులో ఎక్కడున్నాడో 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఎక్కడున్నాడో లేదట. ఉందా లేదా? క్రైస్తవులు కూడా బైబిల్ చదవరు కదండి. అందుకే వాడెవడో ఏదో రాస్తే సైలెంట్ అయిపోతారు. మనం ఎప్పుడు కూడా ఒక అబద్ధాన్ని ప్రబలనివ్వకూడదండి. బైబిల్కు వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా ఒక అబద్ధం చరిత్రలో వేళ్ళు అనుకుంటుంటే నేనేం చేస్తున్నావు? గనుక ఏంటి అసలైన చరిత్ర అంటే, బైబిల్ అసలైన చరిత్ర. యేసుక్రీస్తుతో పాటు ఉన్నవాళ్ళు, ఆయన సమకాలికులు, ఆయన్ను తాకినవారు, ఆయన మాటలు విన్నవారు, ఆయన కళ్ళారా చూసినవారు, ఆయన జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశానికి ఆధారంతో సహా సాక్షులుగా ఉన్నవారు వాళ్ళు రాసింది చరిత్ర అవుతుంది తప్ప ఆ తర్వాత 1350 ఏళ్ళకి ఏదో దొరికింది వాళ్ళు చెప్పింది చరిత్ర అవుతుందండి? గనుక యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అన్న మాట బైబిల్ ఏం చెప్పిందో చూడండి. లోకాసువార్త ముందు 2వ అధ్యాయం చూద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయము 51 నుంచి. అంతటా ఆయన ఆ దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలు అడుగుతూ, ఏమండి వాళ్ళు ప్రశ్నలు చెప్పలేకపోతే ఈయనే సమాధానం చెబుతూ తల్లిదండ్రులు 3 రోజుల తర్వాత వెనక్కి వెళ్ళారు.
వెనక్కి వెళ్ళేసరికి ఆయన చూసి ఆశ్చర్యపోయారు. బోధకుల మధ్య కూర్చున్నాడు. ఏమి నాయనా కుమారుడా, ఈ మమ్మల్ని ఎలా చేసేవేంటి? మేము ఎంత వేదన పడుతున్నాం, ఎంత కంగారు పడుతున్నాం. అప్పుడు ఆయన ఏమన్నాడు? మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలీదా అని వాళ్ళ మాటకు లోబడి వాళ్ళతో పాటు వచ్చేసాడండి. అప్పుడు ఏం రాయబడింది? వారు బయలుదేరి నజరేతునకు వచ్చి, ఎక్కడికి వచ్చి? నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అన్నాడు. లోబడి ఉండెను. ఎక్కడికి వచ్చి లోబడి ఉన్నాడు? నజరేతునకు వచ్చి తల్లిదండ్రులకు లోబడే ఉన్నాడు. లోబడి ఉండడం అంటే అర్థం ఏంటి? ఇంట్లో నుంచి పారిపోయిన వాడిని తల్లిదండ్రులకు లోబడేవాడు అంటారా? ఏ ఊర్లో అంటారో నాకు తెలీదు. ఏ ఊర్లో అంటారు? ఏ దేశంలో అంటారు? లోబడడం అంటే ఏంటి? ఇంట్లో నుంచి పారిపోవడం లోబడ్డమా? యేసుక్రీస్తు నజరేతునకు వచ్చి లోబడి ఉన్నాడు. తర్వాత ఏముంది? ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందు మనుషుల దయ్యందు ఎక్కడ? నజరేతులో ఎలా ఎదిగాడు? జ్ఞానమందు వయస్సు. అంటే ఆయన పెరగడం అనేది 12 ఏళ్ల నుంచి వయస్సు పెరగడం అంతా ఎక్కడ జరిగింది? నజరేతులో. వయస్సునందు వర్ధిల్లుచుండెను. ఇండియా పారిపోయి వచ్చేసి కాదు, వాళ్ళకు లోబడి వాళ్ళతోనే ఉండి అక్కడే పెరిగాడు. వయస్సునందు వర్ధిల్లుచుండెను. అందుకే బాప్తిజం తీసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడని రాయబడిందో చూడండి. 4వ అధ్యాయము 16వ వచనం. లోకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి, ఎక్కడ పెరిగాడట ఆయన? నజరేతులో పెరిగాడు. బాప్తిజమానికి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇండియా నుంచి వచ్చాడా? నజరేతు నుండి వచ్చాడా? మార్క్స్ వార్త 1వ అధ్యాయం చూడండి, 9వ వచనం. బైబిల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో తెలుసండి. 1వ అధ్యాయము 9వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చి? గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిజమం పొందెను. ఆయన తల్లిదండ్రులతో యెరూషలేము నుండి వచ్చింది నజరేతుకి. ఆయన వయస్సునందు వర్ధిల్లింది నజరేతులో. ఆయన పెరిగింది నజరేతులో. చివరికి బాప్తిజమం తీసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడని రాయబడింది? నజరేతు నుండి. మరి ఇండియా వచ్చాడని నువ్వు ఎలా చెప్తావు? మన క్రిస్టియన్స్ కూడా ఇండియా వచ్చేసాడు సంబరపడ్డారు తెలుసా? డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ అనేవాడు ఇండియా వచ్చాడు క్రీస్తు అంటే వీళ్ళు సంబరపడ్డారు. మా ఇండియా వచ్చేసాడని. ఒకవేళ యేసుక్రీస్తు ఇండియా వస్తే లేఖనములను నెరవేర్చినట్లు కాదు. లేఖనము నెరవేరాలంటే ఆయన యోదయలోనే ఉండాలి, నజరేయుడు అనబడాలి, ఇండియన్ అనబడకూడదు. కనుక ఆయన డిఎన్ఏ ఖచ్చితంగా యోధా గోత్రానికి చెందింది. ఆయన బ్రతికింది, జీవించింది యోధా దేశం బెత్లెహేములో. మరి ఈ షౌడ్ ఆఫ్ తురిన్ తీసుకొని, ఈ ప్రేత వస్త్రాన్ని తీసుకొని ఏదో పరిశోధన చేసి యేసుక్రీస్తు ఇండియాకు చెందినవాడు అని చెబుతుంటే ఏమనాలండి? ఎప్పటికీనండి మనం ఏం చేస్తున్నాం తెలుసా? యేసుక్రీస్తు గురించిన ఆధారాలు ఆ క్లాత్లో దొరుకుతాయా, లేదంటే యెరూషలేములో దొరుకుతాయా, లేదంటే ఎక్కడైనా త్రవ్వకాల్లో దొరుకుతాయా? దేవుణ్ణి యేసుక్రీస్తును విశ్వసించడానికి ఎప్పటికీ మనం ఏదో ప్రకృతిలో ఏదో ఒక ఆధారం దొరుకుతుందని ఎదురు చూస్తున్నాం. నిజమా అబద్ధమా? అబద్ధం అంటే అసలు మరో మాట చెప్తానండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద నడయాడినది నిజమే. ఆయన ఈ భూమి మీద బ్రతికింది నిజమే. యోదయ దేశ బెత్లెహేములో పుట్టింది నిజమే. యెరూషలేము పరిసర ప్రాంతాలు, సమరయ, యోదయ, యెరూషలేము పరిసర ప్రాంతాలన్నీ సువార్త చేసింది నిజమే. కపెర్నహూము, బేతనియా, బెత్సయిదా ప్రాంతాలన్నీ తిరిగింది నిజమే. కానీ ఆయన తిరిగాడు గనక ఆ ప్రాంతాల్లో వస్తువులు, ఆయన వాడినటువంటి బావి, సమరయలో ఉన్నటువంటి బావి, ఆయన బాప్తిజం తీసుకున్న యోర్దాను నది,
ఆయన కోసం ఏర్పాటు చేసిన సమాధి, ఇవి యేసుక్రీస్తుకు సాక్ష్యాలు కావు. గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్తాను, అందరూ క్రైస్తవులు వేరే చెప్పొచ్చు, కానీ బైబిల్ వేరే చెప్తుంది. మా మాటలు చాలామందికి వ్యతిరేకంగా అనిపించవచ్చు, కానీ ఉన్న వాస్తవం ఏంటంటే వస్తువులో, భూభాగమో, నదులో, సెలయేర్లు, లేదంటే నీటి ఓటలో, లేదంటే ఇంకోటేదో పాడుపడిన గోడలో, ఇవి దేవునికి సాక్ష్యాలా? మీరే చెప్పండి. దేవునికి సాక్ష్యాలా అండి? అసలు దేవుణ్ణి ఎలా నమ్మాలి? మనం యేసుక్రీస్తుని దేన్ని బట్టి నమ్మాలి? దేనిని బట్టి నమ్మాలి? మార్కు సువార్త దేనిని నమ్మాలో, దేనిని బట్టి నమ్మాలో ఆయన చెబుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు మార్కు సువార్త 16వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుదాం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఎవరు? మగ్దలేనే మరియ. ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని, ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయిరి. విని ఏం చేయలేదట? విని నమ్మలేదు. ఏం చేశారు తెలుసా? వాళ్ళు సమాధి దగ్గరకు పరిగెత్తుకొని పోయారు. పేతురు ఏం చేశాడు అంటే, ఆయన లేచాడా లేదా అనడానికి సమాధి అండి సాక్ష్యం. సమాధి సాక్ష్యం. ఆల్రెడీ ఆడవాళ్ళు వెళితేనే దేవదూత ఏముంది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని దేవదూత అడిగింది. అడగలేదా? ఇప్పుడు యేసుక్రీస్తు సజీవుడై మృతులలో నుండి లేచిన తర్వాత సమాధిలో ఆయన ఆధారాలు ఉంటాయా? సమాధిలో ఉన్న వస్త్రం అంటారా? ఆ వస్త్రం గురించి బైబిల్ చెప్పలేదు. 1350 ఏళ్ళకి ఎవరు దొరికిందా వస్త్రం? అంతకుముందు ఎవరు తీశారు దాన్ని? తీసింది ఎవరు? సమాధిలో నుంచి వచ్చిన తర్వాత ఆ వస్త్రం తీసింది ఎవరు? బైబిల్లో ఉందా? ఇది ఫ్రాన్స్కి ఎలా వెళ్ళింది? ఇండస్ వ్యాలీకి ఎలా వచ్చింది? ఇండస్ వ్యాలీ అంటే సింధు లోయ. ఈ సింధు లోయలోకి ఎలా వచ్చింది? కనుక వస్తువులను మనం నమ్ముకొని యేసుక్రీస్తు చరిత్ర ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే సమాధిని చూపించి ఇప్పటికీ మన వాళ్ళు ఎరుషలేము యాత్ర ఎందుకు అక్కడికి వెళుతున్నారు అని అడిగి చూడండి. ప్రభువు నడయాడిన ఆ ప్రదేశాన్ని చూస్తే, ఆయన బోధ చేసిన ప్రాంతాలు చూస్తే, ఆయన బాప్తిజం తీసుకున్న యోర్దాన్ను చూస్తే, ఆయన సమాధిని చూస్తే విశ్వాసం పెరుగుతుంది. అవి చూస్తే మీకు విశ్వాసం పెరుగుతుందా? పెరుగుతుంది. అవి ఆయనవి కావన్నప్పుడు ఆ ఉన్న విశ్వాసం ఏమవుతుంది? విరుగుతుంది. అంతే కదా? యేసుక్రీస్తుని చుట్టినటువంటి క్లాత్ దొరికిందంటండి, ఆయనకు 40% ఇండియన్ అంటండి. ఆ క్లాత్ అదేనంటే రక్తపు మరకలు ఉన్నాయట దాని మీద. ఏమంటే ప్రపంచంలో రక్తపు మరకలు ఒక్క యేసుక్రీస్తు బాడీకే వస్తాయా? ఏ బాడీకైనా వస్తాయా? దెబ్బలు తగిలితే ఏ బాడీకైనా రక్తపు మరకలు వస్తాయా? రావా? వస్తాయి. సిలువ వేయడం అనేది రోమా ప్రభుత్వ హయాంలో ఒక యేసుక్రీస్తు విషయంలో జరిగిందా? చాలామందిని వాళ్ళు సిలువ వేశారా? సిలువ వేయడం అనేది సాధారణమైన ఒక శిక్షది. ఉరిశిక్ష అమలు చేయడం ఎలాగైతే ఇండియన్ పెనల్ కోడ్లో ఉందో, సిలువ వేయడం అనేది రోమా గవర్నమెంట్ పెనల్ కోడ్లో ఉంది. కనుక సిలువ వేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన ప్రత్యేకత ఏంటి? తిరిగి లేచాడు, మన కొరకు చనిపోయాడు. మిగతా వాళ్ళ నేరాలను బట్టి సిలువేయబడ్డారు. యేసుప్రభుతో బట్టి 2 దొంగలు సిలువేయబడ్డారు కదా, మరి వాళ్ళు ఎందుకు వేయబడ్డారు? సిలువేయబడిన ప్రతి వాళ్ళు యేసుప్రభులు కాదే. సిలువేయబడిన ప్రతి వాడు లోక రక్షణార్థమై, లోక కళ్యాణార్థమై సిలువేయబడలేదు. వారైతే, మిగిలిన వారైతే వాళ్ళ నేరాలకు సిలువేయబడ్డారు. యేసుక్రీస్తు అయితే మన నేరాల నిమిత్తం సిలువేయబడ్డాడు. అది వాళ్ళకి ఆయనకి తేడా. గనుక ఆ వస్త్రం ఆయనదే అనకండి, అది ఎవరిదైనా కావచ్చు. అందుకే ఈరోజు ఆయనదే ఈ వస్త్రం అని ఎవరో చెప్పిన దాన్ని బట్టి నమ్మి, రేపు ఉదయం ఎవడో ఇంకా టెక్నాలజీని ఉపయోగించి అసలు ఇది ఆయనది కానే కాదు అని కన్ఫర్మ్ చేసి చెప్పారనుకోండి, అప్పుడు నీకేమనిపిస్తుంది? నీ విశ్వాసం ఏమవుతుంది? సడలిపోతుంది. గనుక
మన విశ్వాసము ఒకవేళ వస్తువులను బట్టో, గ్రామాలను బట్టో, ప్రాంతాన్ని బట్టో, కట్టడాలను బట్టో, నదులను బట్టో, బావులను బట్టో, అంతే కదండి. యెరూషలేము వెళ్తే ఇవన్నీ చూసేస్తారు వీళ్ళు. మీ విశ్వాసం ఒకవేళ వాటి మీద పునాది వేసుకుంటే ఏదో ఒక రోజు అవి నిజం కాదని తేలిపోతుంది. యెరూషలేము వెళ్ళి అదొక టూరిజం ప్లేస్ అండి. అక్కడికి వెళ్ళి ఇదిగో ఏమంటారు, లోతు భార్య స్టాచ్యూ ఇదిగో ఉప్పు స్తంభం ఇదే అని చూపిస్తారట. ఉప్పు స్తంభం అంటే ఏంటో తెలుసా? ఉప్పు అంటే సాల్ట్, అంటే కరిగిపోతుంది. ఒక్క వర్షం వస్తే ఏమవుతుందండి? సాల్ట్ కరిగిపోతుంది. తడి మంచు పడితే ఏమవుతుంది? అది కరిగిపోతుంది. సాల్ట్ అనేది ఊరికే కరిగిపోతుంది. కానీ మన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు కాదు కదండి, సుమారుగా 1500, యేసు ప్రభువుకు ముందు 1500, 3500, ఇప్పటికి సుమారుగా 3500 సంవత్సరాల క్రితం ఆమె ఉప్పు స్తంభంగా మారితే ఎప్పటికీ ఉందని మన వాళ్ళు చెప్పడం తప్పు కదండి, తప్పు. చూసారా? ఇలాంటి ఆధారాలు లేనివి ఎందుకు చెప్పాలి? ఇలాంటి ఆధారాలు లేనివి మనం చెప్పామనుకోండి, ఇదిగో ఈ క్లాత్ యేసు ప్రభువుని చుట్టిన క్లాతే, ఆ వస్త్రమే ఇది అని నువ్వు చెప్పావనుకోండి, ఇది కాదు అని తేలిన రోజున, ఆల్రెడీ చెప్పేస్తున్నారు చాలామంది చెప్తున్నారు ఇది కాదని, అది పూర్తిగా తేలిన రోజున లోకం ఏమంటుందో తెలుసా? ఇది యేసు ప్రభువుకు చుట్టిన వస్త్రం అని అన్నది ఎంత నిజమో, ఆయన సిలువ వేయబడ్డాడు అన్నది కూడా అంతే నిజం. ఇది అబద్ధమే, అది అబద్ధమే అంటారు. నిజంగా మనం నమ్మడానికి ఆధారం వాక్యమేనండి. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు చూడండి, తర్వాత వచ్చిన 14, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున, ఏం నమ్మలేదట? మాట నమ్మనందున, వారి అపనమ్మిక నిమిత్తం, వారి హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని గద్దించను. మాట నమ్మనందున వారిని గద్దించాడు. అంటే ఏమి నమ్మాలి మనం? చూచిన వారి మాట నమ్మాలి. వారి హృదయ కాఠిన్యం నిమిత్తం వారి అపనమ్మిక అంటే ఎప్పుడైతే నువ్వు మాట వినలేదో, ఏ మాట? ఎవరి మాట? దేవుని మాట. ఆయన లేచాడు అనడానికి సాక్షులుగా ఉన్నమాట బైబిల్లో 66 పుస్తకాలలో ఉన్నాయండి. అందుకే యోహాను సువార్త 5:39 కూడా ఏం రాశాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్న, నోట్ చేసుకోండి. అవే నన్ను గూర్చి, ఏవి? లేఖనములు యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిస్తున్నాయి. అవి సాక్ష్యమిస్తున్నాయి. అంతేగాని సమాధులో, లేదంటే గోడలో, లేదంటే వస్త్రాలో, లేదంటే ఇంకొకటో యేసుక్రీస్తుకి అసలు సాక్ష్యాలే కాదు. కనుక వెళ్ళిపోయి యేసుక్రీస్తు సమాధి చూసి వచ్చామండి, విశ్వాసం పెరిగిందండి. యేసుక్రీస్తుని చుట్టినటువంటి క్లాత్ చూసి వచ్చామండి, విశ్వాసం పెరిగిందండి. ఇవన్నీ అబద్ధాలు, ఇవి నిలబడవు, ఇవన్నీ ఊరికే పోతాయి. కనుక ఆధారాలు, నిలబడని ఆధారాలను బట్టి మరి మీ భక్తి అనేది పునాది ఉండకూడదు. ఎప్పటికీ ఆకాశము భూమియు గతించినా గతించనిది ఒకటి ఉంది. ఏంటది? దేవుని వాక్యము ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును. వాక్యం మాత్రమే. కనుక మనం ఎప్పుడు విశ్వసించాలి? అసలు విశ్వాసానికి అర్థం ఏంటి? వినుట వలన విశ్వాసం కలుగును. రోమపత్రిక 10:17లో రాయబడిన మాట. రోమపత్రిక 10:17. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, చూచుట వలన కాదు. వస్త్రాన్ని చూస్తేనో, లేదంటే సమాధులు చూస్తేనో, ఏవో చూస్తే కాదు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట అంటే నువ్వు విశ్వసించాలని నీకు నిజంగా కలిగింది విశ్వాసమేనా? నిజంగా నీలో కలిగింది విశ్వాసమేనా? అయితే ఆ విశ్వాసం నిజమైనదైతే వాక్యం విన్నప్పుడు కలుగుతుంది. వాక్యాన్ని బట్టి కలుగుతుంది. మీరు వాక్యాన్ని బట్టి విశ్వసించారా? గనక యేసుప్రభువుని ఎందుకు నమ్మారంటే, మా పక్కింటి ఆవిడ వెళ్ళిందండి, అప్పటి వరకు ఆమె రోగం ఉందండి, ఆమెకు రోగం తగ్గిందండి, అప్పటి నుంచి నేను కూడా వెళుతున్నానండి.
అంటే రోగం తగ్గిందని వెళుతున్నావు. అసలు ఇది విశ్వాసమే కాదు. చూశారు, మగ్దలేని మరి చూసింది, ఆయన లేచాడని చెప్పింది. అప్పుడు వెంటనే వీళ్ళు ఏమనాలి? ప్రభు ఆల్రెడీ చెప్పాడు కదా చనిపోయి తిరిగి లేస్తానని, అయితే లేచాడన్నమాట, వెరీ గుడ్ అని వెంటనే మోకరించేసి, ప్రభువా తండ్రి మమ్మల్ని ధన్యులు చేసావు, మా మధ్యకు రా అని యేసు ప్రభువుని వేడుకోవాలి. కానీ ఈయనేం చేశాడు? పేతురు గారు చూసి వచ్చి నమ్ముదామని పరిగెత్తాడు. ఎక్కడికి? సమాధి దగ్గరికి పరిగెత్తుకొని పోయాడు. గనుక ఇప్పుడు చెప్పండి, సమాధి దగ్గరికి వెళ్ళి చూసి రావడం ఉత్తమమా, చెప్పిన మాట విని నమ్మడం ఉత్తమమా? విని నమ్మని వాడిని అవిశ్వాసి అన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. హృదయ కాఠిన్యం అంటే వాక్యాన్ని బట్టి నాకు నమ్మకం కలగదు, ఏదో ప్రదేశాలు చూసి వచ్చి నమ్ముతాను, లేదంటే క్లాత్ చూసి నమ్ముతానని అంటే నీది హృదయ కాఠిన్యమే. అంటే దేవుడు మాట వినవా? దేవుడు చెప్తున్నాడు వినవా? ఏమంటే ఏ ఆధారాలు లేవు, నేను అడుగుతున్నాను. వాక్యంలో ఉంది, నమ్ముతావా నమ్మవా? బైబిల్ ఏమనుకుంటున్నారు మీరు? దేవుని మాట అది. ఒక మనిషి కూర్చొని ఆలోచన పెట్టి ఊహించి రాసింది కాదు ఇది. పరిశుద్ధాత్మ ప్రేరణనిచ్చి దేవుడు భక్తులను లేపి తానే వెనకుండి ప్రతి మాట రాయించాడు. గనుక ఏమండి ఏ ఆధారం భూమి మీద లేదండి అన్నా కూడా రాయబడిన వాక్యాన్ని నేను విశ్వసిస్తాను, గుడ్డిగా విశ్వసిస్తాను. ఎందుకంటే ఆయన మాటకు భూమి మీద ఏవో ఆధారాలు ఉండవలసిన అవసరత లేదు, ఆధారాలు ఉండవలసిన అవసరత లేదు. ఆయన చెప్పాడంటే అదండి, అది విశ్వాసం. అంటే ఆయన చెప్పాడంటే నమ్మాలి, అది విశ్వాసం. నీ కుమారుడిని ఇచ్చేసేయి అన్నాడు అబ్రహాముని. ఏమన్నా అంతకుముందు చనిపోయిన వాళ్ళు లేవటం అబ్రహాం చూశాడా? అబ్రహాము కుమారుణ్ణి బలివ్వడానికి ముందు దేవుడు ఎవరైనా మరణించిన వారిని లేపాడా? లేపలేదు. కానీ అబ్రహాము ఏం ఆలోచించాడో చెప్పనా? హెబ్రీ పత్రిక ఏం ఆలోచించాడు చూడండి, 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 వచనాలు కలిపి ఉన్నాయి, నేను చదువుతాను చూడండి. అబ్రహాము పరిశోధింపబడి అని ఉండాలి అక్కడ. అబ్రహాం పరిశోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను, ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడెను? వాగ్దానాలను విశ్వాసంతో సంతోషంతో అంగీకరించింది అబ్రహామే. ఇస్సాకు వలనైనది నీ సంతానమని చెప్పబడింది అబ్రహాముతోనే. కనుక ఆ చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని లేక 100 ఏళ్లకు కలిగాడు కొడుకు. ఆ ఒక్కగానొక్క కొడుకు నా మోరియా పర్వతానికి తీసుకెళ్ళి నాకు బలిచ్చేసేయి అని అడిగాడు దేవుడు. మారు మాట్లాడలేదండి, చిన్న ఆలోచన కూడా చేయలేదండి, వెనకడుగు వేయలేదండి. కొడుకుని తీసుకొని బయలుదేరిపోయాడు. కట్టెలు నిప్పు ఉంది. కొడుకు అమాయకంగా అడుగుతున్నాడు, నాన్న నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, గొర్రెపిల్ల ఏది? మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. నువ్వే గొర్రెపిల్లవని చెప్పే ధైర్యం లేదు. చెబితే కుర్రాడు మనసేమవుతుందో అంతే. ఆ కొండ మీదకి తీసుకెళ్ళి కట్టెలు పేర్చి నిప్పు వేసి చేతులు కట్టేసి కత్తి పైకెత్తాడండి. దేవుడు ఆపకపోతే, దేవదూత పిలవకపోతే కత్తి పేక తెక్కొట్టేసేది. దేవుడు నువ్వు నాకు ఇచ్చేసావు నాయన, ఇచ్చేసావు. నీ మనసులో ఇవ్వడానికి ఎంత దృఢమైన నిశ్చయంతో ఉన్నావంటే నువ్వు నాకు ఇచ్చేసినట్టే. ఎందుకంత సిద్ధపడ్డావయ్యా కొడుకును చంపడానికి? లేక పుట్టిన కొడుకు కదా, ఎందుకు అలా సిద్ధపడ్డావని అబ్రహాముని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ కుమారుడి ద్వారా సంతానాలు ఇస్తానన్నాడు. ఇసుక రేణువులంతా, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారంగా ఇస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాలంతా విస్తారమైన సంతానాన్ని. ఆయన మాట తప్పడు కదా. అబ్రహాం ఆలోచిస్తున్నాడు, ఆయన మాట తప్పడు కదా, ఇప్పుడేమో కొడుకుని చంపమంటున్నాడు. ఆయన మాట అయితే నెరవేరుతుంది అంటే ఏం చేయగలడు ఆయన? నా కుమారుడు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికించిన తర్వాత నా కుమారుని నుంచి సముద్రపు ఇసుక అంత విస్తారంగా సంతానాన్ని తీసుకొస్తాడు. ఆయన మాట నెరవేర్చుకుంటాడు. ఏమండి, చంపేస్తే చచ్చిపోతే కొడుకు బ్రతుకుతాడనే నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ఏమైనా గ్రంథాలు ఉన్నాయా? అంతకుముందు ఎవరైనా చనిపోయి తిరిగి లేచారా?
అంటే ఏ ఆధారము, నమ్మకానికి ఆధారమే ఏది లేనప్పుడు అబ్రహాము దేవుని మాట విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు సమాధిని చూసి వచ్చి నమ్ముతారా? లేదంటే వస్త్రాలను చూసి వచ్చి నమ్ముతారా? లేదంటే ఆ పారుతున్న యోర్దాన్ నదిని చూసి వచ్చి నమ్ముతారా? ఒకవేళ నువ్వు చూసి వచ్చి విశ్వాసం పెరిగిందంటే బ్రతుక్కాలం అంతా అక్కడే ఉంటారు. ఎవరాళ్ళు? యూదులు, ఇశ్రాయేలీలు అక్కడే ఉన్నారా? యోర్దాన్ నది దగ్గరే ఉన్నారు, ఆ యెరూషలేములోనే ఉన్నారు. యేసుప్రభు సమాధి వాళ్ళు చూస్తున్నారు. అదిగో యాకోబు బావి నువ్వు చెప్తున్నది వాళ్ళు చూస్తున్నారు. అదిగో దావీదు యొక్క అంతఃపురం వాళ్ళు చూస్తున్నారు. వీటిని బట్టి విశ్వాసం కలిగితే మొదట మనకంటే ఎవరో విశ్వసించాలి? యూదులు విశ్వసించాలి. అసలు వాళ్ళు విశ్వసించారనుకుంటున్నారా? మీరు అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి సువార్త చెబితే ఎగిరి తంతారు. నిజమేనండి. అది ఏదో వస్తువులు, ప్రదేశాలు చూస్తే విశ్వాసం కలుగుతుంది అంటే 24 hours అక్కడే ఉన్నారు వాళ్ళు. విశ్వాసము వాక్యమును బట్టి కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కనుక యేసుప్రభు ఏమన్నాడు? లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు మీరు వాటిని పరిశోధించుతున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అవే కనుక యేసుక్రీస్తుకు సాక్ష్యం మీ కళ్ళ ముందున్న ఈ 66 పుస్తకాల వాక్యమే తప్ప ప్రదేశాలు, స్థలాలు, వస్తువులు, క్లాత్స్ కాదు. కనుక ఈ ష్రౌడ్ ఆఫ్ తురిన్ అను ప్రాంతము ఇటాలియాలో ఉంచబడిన ఈ వస్త్రం యేసుక్రీస్తుది 40% ఇండియన్స్ది. తప్పు. యేసుక్రీస్తుకి ఇండియన్ DNA లేదు. ఆయన యూదుడు, ఆయన ఇండియాకి రాలేదు. మరి కొంతమంది ఈ వస్త్రం అండి ఇండియాలో నేసి ఉండొచ్చండి. అయితే ఇండియాలో నేసిన వస్త్రాలు విదేశాలకు వెళతాయి. అయితే ఏంటి? యేసుక్రీస్తు ఇండియా వచ్చినట్లా వస్త్రం ఇండియాలో నేస్తే? యేసుక్రీస్తు ఇండియానా ఆ వస్త్రం వేసుకున్నంత మాత్రాన? అది కూడా సరైన ఆధారం లేదు. కనుక ఆధారాలు లేని అబద్ధాలతో యేసుక్రీస్తు చరిత్రను మార్చకండి. చరిత్రను వక్రత్రోవ, తప్పుత్రోవ పట్టించకండి. లేఖనములలో చెప్పబడిన క్రీస్తు అయితే యూదుడు, లేఖనంలో చెప్పబడిన క్రీస్తు అయితే యోదయ దేశంలో పుట్టినవాడు, లేఖనముల ప్రకారం చెప్పబడిన క్రీస్తు అయితే నజరేతులో పెరిగాడు, నజరేయుడు అనబడ్డాడు. దీనిని వక్రీకరించడానికి ఎలాంటి చరిత్ర సృష్టించినా దాన్ని ఖండించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తును తిరిగి లేపిన ఏ దేవుడు మనకి కూడా ఒక నిరీక్షణ కలగజేశాడు. నిజంగా అండి, అది పెద్ద ఒక విప్లవం అండి, ఒక పెద్ద సంఘటన అండి. ప్రపంచంలో అతిపెద్ద సంఘటన ఏదో చెప్పనా? అతిపెద్ద వింత ఏదో చెప్పనా? యేసుక్రీస్తు తిరిగి లేవడం. యేసుక్రీస్తు తిరిగి లేవడం, దాన్ని ఆ నిజాన్ని ఎంత కప్పిపెట్టాలని ట్రై చేశారో తెలుసా అండి? ఎంత కప్పిపెట్టాలని ట్రై చేసినా అది కప్పబడలేదు. ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు అండి మరి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం చూడండి. కావలి వారి గురించి రాశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ అంటే భూకంపం రావడం, సమాధి రాయి దొర్లించబడడం, దేవదూతలు రావడం, యేసుక్రీస్తు లేచి నడిచెళ్ళిపోవడం, ఇవన్నీ చెప్పేశారు. ఎవరు? కావలి ఉన్నవారు ప్రధాన యాజకులకు చెప్పేశారు. అప్పుడైనా బుద్ధి రావాలి కదండి వాళ్ళకి. అయ్యో, ఆయన లేచాడా, అయితే ఈయన క్రీస్తు అన్నమాట, మనం తప్పు చేసేసాం, ఆయన అప్పగించి సిలువేశాం, మహాఘోరం చేశాం అని పశ్చాత్తాపం వాళ్ళకి రాకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేశారట, ప్లాన్ చేశారట. ఏమని? ఒక నిజాన్ని ఎలా సమాధి చేద్దాం, ఒక నిజాన్ని ఎలా వక్రీకరిద్దాం అని సమాధి చేసి ఏం ప్లాన్ వేశారో చూడండి. ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారు, డబ్బు చాలా ఇచ్చారట. ఎందుకు డబ్బు ఇచ్చారట? ఎందుకు డబ్బు ఇచ్చారో చూడండి. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు వచ్చి రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఏం చెప్పాలట? మేము నిద్రపోతున్నప్పుడు అండి ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయారండి.
ఆయన చనిపోయి తిరిగి లేచాడు అన్న నిజం ప్రజల్లోకి వెళితే ఆయన విశ్వసిస్తారేమో అని వీళ్ళు ఆడుతున్న పెద్ద నాటకం ఏంటంటే, మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, అప్పుడు అడిగే ప్రశ్న ఎవరికైనా బుద్ధి ఉండాలి కదండి. మనుషులు అడగరండి, జ్ఞానం లేదండి, అడగరండి, ఏది చెప్తే అది వింటారండి. జ్ఞానం లేని మనుషులు కదండి. ఏం అడగాలి? మనమైతే ఏం అడుగుతానో తెలుసా, నేనైతే ఏం అడుగుతానో తెలుసా? వాళ్ళు నిద్రపోతున్నప్పుడే, మీరు నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి ఎత్తుకుపోతే, మీరు నిద్రపోతున్నారన్నది నిజమైతే వచ్చినది శిష్యులే అని మీకు ఎలా తెలుసు? అంత ఖచ్చితంగా చెప్తున్నారు. అంతే కదండి. నిజంగా వాళ్ళు నిద్రపోయే మాట నిజమైతే వచ్చింది శిష్యులని వీళ్ళకి ఎలా తెలుసు? అది అబద్ధం అని అక్కడికి తేలిపోట్ల. కానీ జనం అడగరండి. నిజాన్నైతే నమ్మమంటే 100 అడుగుతారు, ఒక అబద్ధాన్ని ఏమీ మాట్లాడకుండా స్వీకరిస్తారు. ఒక్క చీర కొంటే 3 చీరలు ఫ్రీ. ఎలా ఇస్తావు? నీకేమన్నా ఉచితంగా ఫ్యాక్టరీ ఉందా? నీకేమన్నా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఒక చీరకు నువ్వు 3 చీరలు ఎలా ఇస్తావు? నిలదీస్తారా? వీళ్ళే వెళ్ళి బార్లో నుంచుంటారు. మనిషి ఒక అబద్ధాన్ని చాలా సులువుగా నమ్ముతాడండి. అది ఒక నిజం చెప్పాలంటే ఎన్ని శ్రమలు పడాలో, ఎన్ని తిప్పలు పడాలో. కనుక ఎంత సులువుగా నమ్మారంటే చూడండి, 15వ వచనం మత్తయి సువార్త 28:15. వారు ఆ ద్రవ్యమును తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఏం చెప్పమన్నారు? అది చెప్పేశారు. ఈ మాట, ఏ మాట? మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయారను ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ మాట యూదుల్లో వ్యాపించి ఏమైందట? ఫేమస్ అయిపోయిందంటండి. మరి ఆయన క్రీస్తు అన్న విషయం ఎందుకంత ఫేమస్ అవ్వలేదు? ఆయన అద్భుతాలు చేశాడు, ఎందుకు వీళ్ళ మనసుకెక్కలేదు? ఒక అబద్ధం చూశారు, ఫేమస్, పబ్లిసిటీ అయిపోయింది. ఎప్పటికీ యూదులు ఇదే అబద్ధాన్ని బేస్ చేసుకొని ఎప్పటికీ బ్రతుకుతున్నారు. ఎప్పటికీ యెరూషలేములో ఉన్న, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఇజ్రాయేలీల యూదులు యేసుక్రీస్తుని విశ్వసించరు. మన వాళ్ళు పిచ్చోళ్ళ చూస్తూ ఉంటారు. ఒరే మాలోనే పుట్టింది అతను, మేమే నమ్మట్లేదు, మీకెందుకు రా బాబు అన్నట్టు చూస్తారు మనల్ని. కానీ మనం అదృష్టవంతులం. లేఖనాల ప్రకారం దేవుడు మన గురించి గొప్పగా చెప్పాడు. అదేంటో తెలుసా? మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు దేవుణ్ణి విశ్వసించడానికి దేవుణ్ణి దగ్గరైన వారు మొదటివారెవరు? ఇశ్రాయేలీయులు. ఆ మొదటివారు చివరికి కడపటి వారు లాస్ట్కి వెళ్ళిపోయారు. కడపట ఉండే అన్ని జనులమైన మనం మొదటి వారమయ్యాం, ప్రథములమయ్యాం, ప్రధానమైన వారమయ్యాం. గనుక ఒకనాడు వాళ్లకు దొరికాడు దేవుడు, వాళ్ళు లెక్క చేయలేదు, ఆయన్ని విశ్వసించలేదు. ఈరోజు వాళ్ళను విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు. మనం అదృష్టవంతులం. గనుక వాళ్ళల్లోనే పుట్టాడు క్రీస్తు, ఆ యూదుల్లోనే పుట్టాడు. ఆ యూదులు ఆయన్ని విశ్వసించలేని దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయారు. మనం అదృష్టవంతులం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఇది ఈరోజే జరిగింది, ఏప్రిల్ 5వ తేదీన ఆయన లేచాడని కాదు. చరిత్రలో ఆ మాట వాస్తవం. ఎందుకంటే కాలాన్ని విభజించడానికి యేసుక్రీస్తునే ప్రామాణికంగా తీసుకున్నారు. ఎవరు? రోమన్ గవర్నమెంటే యేసుక్రీస్తునే ఎందుకు తీసుకుంది? అంతకుముందు రోమన్ గవర్నమెంట్ యేసుక్రీస్తును చంపింది. అంతకుముందు రోమన్ గవర్నమెంట్ క్రైస్తవులను చంపింది, హింసించింది. వాళ్ళు ఎవరిని హింసించారో, ఎవరిని చంపారో, ఏ విశ్వాసాన్ని నాశనం చేయాలని ఎన్నో దాడులు చేశారో, చట్టాలు చేశారో, అదే విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తును కాలాన్ని విభజించడానికి ప్రామాణికంగా ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు తెలుసా? ఆయన మాత్రమే ఈ ప్రపంచంలో మరణించి తిరిగి లేచాడు. అది కాదనలేని నిజం. ఎందుకంటే ఒకరోజు కాదండి, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు యెరూషలేములో అనేక మంది కాగపడ్డారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల మంది చెప్తున్నారు. చూసిన వాళ్ళు చెప్తున్నారు. చాలదా? 100 మంది చెప్తే చాలదా అంటే? సరిపోదా? కొన్ని 100 మంది చెప్పారు. ఇక వాళ్ళు చెబితే సరిపోదేమని దేవుడు ఏం చేశాడు తెలుసా? అపోస్తలులకు అద్భుతాలు చేతికిచ్చాడు. మీరు వెళ్ళండి, చెయ్యండి అని. వాళ్ళు మొట్టమొదటిగా శృంగారం అనబడిన దేవాలయంలో పుట్టుకతో కుంటివాడు భిక్షమెత్తుటకు అక్కడ కూర్చోబెట్టబడుతుంటే అతని దగ్గరికి వెళ్ళారు.
వాడేమో వాళ్ళేదో ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అప్పుడు పేతురు యోహాను ఏమన్నారు? మా దగ్గర వెండి బంగారాలు లేవు నాయనా, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున లే అనగానాడు. గెంతులు లేచాడు, దిగ్గులు లేచాడు. అది చూశారండి. ఏంటి పరిస్థితి? ఇశ్రాయేలీయులందరూ చూశారు, యూదులు చూశారు, అధికారులు చూశారు, శాస్త్రులు చూశారు, ప్రధాన యాజకులు చూశారు. వాళ్ళు ఏమన్నారు తెలుసు? ఇది జరిగిన తర్వాత, ఇది జరిగాక వాళ్ళ మాటకు వెయిట్ వచ్చింది. ఎవరి మాటకి? అపోస్తలుల మాటకు వెయిట్ పెరిగింది. ఏ యేసుక్రీస్తునైతే ఆ రోజు ప్రజలు చంపారో ఆ యేసుక్రీస్తు పేరు చెప్పి పుట్టుకతో కుంటి లేపారు. అది జరిగిన తర్వాతకి ఇప్పుడు అపోస్తలుల మాట వినకుండా ఎవరి మాట చచ్చినట్టు వినాలి. ఆ మాటకు వెయిట్ పెరిగింది. అపోస్తలుల కార్యాల్లో ఏమంటాడో చూడండి, 4వ అధ్యాయము. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి, 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం, అపోస్తలుల కార్యాలు. వారు ఎవరు? ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు. వారు యోహాను ధైర్యమును, పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీయో ఎదురు చెప్పలేకపోయారు. సాక్ష్యం ఎలా ఉంది వాళ్ళకి? తప్పించుకోవడానికి కూడా లేదు, ఏమంటారు, బొంకడానికి కూడా లేదు. కొంతమంది అదరగొట్టేస్తారండి. తప్పు చేసినా మా తప్పు కాదని అదరగొట్టేస్తారు. ఆ టాలెంట్ మనిషి సొంతం. అందులో లేడీస్ స్పెషల్. జెంట్స్ ఏం తక్కువ కాదు, కానీ కొంచెం ఒక మెట్టు ఎవరుంటారు. బాధపడకండి, నిజం అది. అంటే తప్పు చేసి కూడా అదరగొట్టేటువంటి లక్షణం ఉన్న మనిషి. అందుకే దేవుడు వీళ్ళ మాటకు వెయిట్ రావాలని ఆ స్వస్థ పొందిన వాడు కూడా వాళ్ళ పక్కనే ఉన్నాడట. ఇంకేం మాట్లాడతారు? వాడు ఎప్పటి నుంచో భిక్షమెత్తుకోవడం టోటల్గా పట్టణం అంతా తెలుసు, ఆ ఊరందరికీ తెలుసు. అలాంటి వాడు కాళ్ళతో నిలబడి ఉన్నాడు. ఇంకేం మాట్లాడతారు? చచ్చినట్టు వాళ్ళు చెప్పింది వినాలి. మీరు చంపిన యేసే క్రీస్తు, ఆయన క్రీస్తు కనుకనే ఆయన పేరు చెబితే ఇదిగో తను లేచాడు. ఇంకేం మాట్లాడతారు? అందుకే వాళ్ళు కూడా బయటికి పంపించేసి ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి, 15వ వచనం. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే, ఇది జరగలేదని చెప్పజాలము. వాళ్ళే చేతులు ఎత్తేశారు. ఇది జరగలేదని నిరూపించటం మనకు అసంభవం. ఎందుకంటే టోటల్గా యెరూషలేములో ఉన్న వారందరికీ ఎందుకంత అద్భుతమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు ఇచ్చాడు తెలుసా అండి? వాళ్ళు ప్రకటించవలసింది ఒకటి ఉందండి. ఈరోజు యేసుక్రీస్తు లేచాడని క్రైస్తవ్యం అంతా ఆనందపడుతుందే, ఆయన మాత్రమే కాదు, మీరు కూడా తిరిగి లేస్తారు సమాధి చేయబడిన తర్వాత. అది అపోస్తలుల లోకానికి చాటింది. మనం ఎరగవలసింది అది. మీరు ఇది జీవితం అనుకోకండి. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు మనలాంటి శరీరంతోనే ఉన్నాడు. సమాధిలోకి వెళ్ళాడు. 3వ దినాన వచ్చాడు. మనం అందరం అర్థం చేసుకోవడానికి, మనం అందరం నమ్మడానికి 3వ దినాన వచ్చాడు. మరి మనం 2వ రాకడ ఒకటి ఉందండి. ప్రభువు ఇక్కడికి వస్తాడండి. వచ్చి సమాధులలో ఉన్న మనలను తిరిగి లేపుతాడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదవండి ఆ మాట. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి సమాధులలో నుండి బయటకు వస్తారు. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. ఈ ప్రపంచానికి పునరుద్ధానం ఉందండి. సమాధులను బద్దలు కొట్టుకొని మనం బయటకు వచ్చే రోజు ఒకటి ఉందండి. అది లోకం విశ్వసించడానికి, మనకు చూపించడానికి ముందుగా ఆయన సమాధిలోనికి వెళ్ళి తిరిగి మరలా లేచాడు. మరణం అంటే మనకు బాగా భయం కదండి. మరణం అంటే భయం. నాయనా మరణం అంటే ఏమీ లేదు నాయనా, ఇలా సమాధిలోకి వెళ్ళడం, అట్లా బయటికి రావడమే, ఇలా వెళ్ళడం, అలా రావడమే. మరణం అంటే ఏదో ముగింపు అనుకోకండి, ఒక చిన్న మార్పు అంతే.
ఒక చిన్న మజిలీ అంతే, ఒక చిన్న టర్నింగ్ అంతే. ఇది మనం అర్థం చేసుకోవడానికి, మనలో మరణ భయాన్ని తీసేయడానికి యేసుక్రీస్తు మరణంలోనికి వెళ్ళాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన మనల్ని మృతులో నుండి తిరిగి లేపాడు అని నమ్ముతున్నారా మీరు? నమ్మితే మిమ్మును కూడా తిరిగి లేపుతాడు. మీరు నమ్మండి, ఆయన దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని మీరు నమ్మిన ఎడల మిమ్మును కూడా లేపుతాడు. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం నుంచి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం చదువుదామా. 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుంది. వాళ్ళు ఏం చేశారు? ప్రధానంగా అపోస్తలులు ఏం ప్రకటించారు? క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు, లేచి ఉన్నాడు అని ప్రకటించబడుచుండగా మీలో కొందరు ఎలా తయారయ్యారు? అందులో క్రైస్తవుల్లోనే కొందరట, మీలోనే కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? చనిపోయిన వాళ్ళు ఏం బ్రతకరిక అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారట ఆ రోజు. మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడలేకపోతే మనం లేవం. ఆయన లేపబడ్డాడంటే ఖచ్చితంగా మనం కూడా లేస్తాం. మృతుల పునరుద్ధానం ఉంది అని మీరు నమ్మండి, యేసుక్రీస్తు లేపబడ్డాడు గనక. ఒకవేళ మృతుల పునరుద్ధానం లేదంటే యేసుక్రీస్తు కూడా లేవనట్టే కదా. మృతుల పునరుద్ధానం ఉంది గనుకనే ఆయన లేచాడు కదా. చనిపోయిన వాళ్ళు లేపబడతారు గనుకనే ఆయన లేచాడు. చనిపోయిన వాళ్ళు లేపబడ్డమంటూ కాన్సెప్టే లేకపోతే ఆయన కూడా లేపబడ్డాడు. ఆయన లేపబడ్డాడంటే మృతుల పునరుద్ధానం ఉంది. ఆయన లేపబడ్డాడంటే ఆయన విశ్వసించిన మనం కూడా మరణంలో నుంచి మళ్ళీ తిరిగి లేస్తాము. తర్వాత ఏమన్నాడు? క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అందుకే ఇంకా కిందకు వచ్చేసరికి 20వ వచనంలో ఏమంటాడు చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా, నిద్రించిన వారంటే బెడ్ మీద నిద్రపోయేవాళ్ళు కాదండి, ఏమండి లాంగ్ నిద్ర. మరణాన్ని మనం చావు ముగింపు, చావు ముగింపు, చావు ముగింపు అంటాం. కానీ యేసుక్రీస్తు అన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నది. లాజరు నిద్రించుచున్నాడు. నిద్రకు పెట్టిన పేరు, నువ్వు నిద్ర అంటే బాగుండేది. నిద్ర అంటే తిరిగి లేపుతాం కదండి, లేస్తారు కదండి. మరణానికి మనం నిద్ర అని మాట్లాడుకోవాలి. అది లాంగ్ నిద్ర, దీర్ఘకాలం ఉండే నిద్ర. ఎప్పటి వరకు? రేసు 2వ రాకడ వరకు నువ్వు ఆ నిద్రలోనే ఉంటావు. గనుక ఆయన నిద్రించాడు. నిద్రించిన అనేకులలో ప్రథమ ఫలంగా ఆయన లేచాడు అని ఉంది చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఆదాము వలన ఆదాం పాపం చేసినందుకు ఆదామునందు ఎలాగైతే అందరూ మృతి పొందుతున్నారో, ఆదాం పాపం చేసినందుకే కదండి మనకు మరణం వచ్చింది. ఆదామును బట్టే కదండి మనం అంతా మృత్యువులోకి వెళ్ళిపోతున్నాం. కనుక ఆదామును బట్టి మృత్యువులోనికి వెళ్ళాం మనం అంతా. అలాగునని క్రీస్తు యేసునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు, అందరూ బ్రతికింపబడతారు. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇట్టి నిరీక్షణ మనకుండాలి. దేనికోసం బ్రతుకుతున్నారు చెప్పండి? ఉద్యోగాలు వస్తాయని దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? వ్యాపారాల్లో లాభాలు వస్తాయని దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? ఇల్లు కట్టగలం దేవుణ్ణి నమ్ముకుంటే అని నమ్ముకుంటున్నారా? కారు కొంటాం దేవుణ్ణి నమ్ముకుంటే అని నమ్ముకుంటున్నారా? మీ నమ్మకం దేని మీద ఉండాలి తెలుసా? ఆయన్ని నమ్ముకుంటే మరణించినా తిరిగి లేస్తాం. అది క్రీస్తు మృతుల్లో నుండి లేచిన ప్రకారం ఆయన దేవుడు నన్ను కూడా లేపుతాడు. ఇలాంటి విశ్వాసంతో ఉన్నారా? అయితే ఈ ఈస్టర్ ఒకనాడు ఆయన లేచిన రోజు ఇదే అని చెప్పలేం, కానీ ఆయన మన కొరకు తిరిగి లేచాడన్నది వాస్తవం. ఆ మృతుల నుండి లేచి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడన్నది నిజం. కనుక ఈ నిజం మీకు అర్థమైతే ఈరోజు ఈస్టర్ రోజు
అనేకులకు ఈ సువార్త ఈరోజే కాదు, ఈ రోజు నుంచి అనేకులకు ఈ సువార్త ప్రకటించండి. యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలు క్రీస్తు యొక్క సువార్త. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యాలు ఏదో ప్రేత వస్త్రాలు, సమాధి రాళ్ళు, ప్రదేశాలు, నదులు, సెలయర్లు, బావులో కాదు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అన్నారు. మరణ సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత మిమ్మును చూచిన వారి మాట నమ్మని శిష్యులను మీరు గద్దించారు. మీ కుమారుడు గద్దించాడు. క్రీస్తును నమ్మని తరాలను ఆయన గద్దించాడు. మేము కూడా క్రీస్తు మరణము నుంచి తిరిగి లేచాడని మాట ప్రకారం లేఖనమును బట్టి అబద్ధము చెప్పని, అబద్ధమాడనేరని మీ దివ్యమైన వాక్కును బట్టి మేము విశ్వసించాలి. అది నిజమైన విశ్వాసం. మీ పిల్లలు నాయన సత్యము కొరకు సంఘానికి మరి సహవాసానికి వస్తున్నారు. దీవించండి మీ బిడ్డలని. మంచి ఆరోగ్యము, ఆయుష్ ఇవ్వండి తండ్రి. ఉన్నతంగా మీ కొరకు బ్రతికే ధన్యతనివ్వండి. నిరీక్షణ రాబో కాలములో రెండవ రాకడలో మేమును సమాధి నుంచి తిరిగి లేచి మా ప్రభు అయిన క్రీస్తు వలె మీ చెంతకు చేరుకుంటామని దృఢమైన విశ్వాసంతో బ్రతికే ధన్యతనివ్వండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.